కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అండి. మహిళల ఖాతాల్లోకి 50,000 రూపాయలు జమ నగదు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. దీనిలో భాగంగానే మహిళా సాధికారత లక్ష్యంగా మరో పథకాన్ని ఇటీవలే కేంద్ర ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన PMAJAY అనే ఈ పథకాన్ని 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వం ప్రారంభించిందండి. కానీ దీని విషయంలో ప్రజలకు అంత పబ్లిసిటీ లేకపోవడం వల్ల చాలామందికి తెలియదు. దీనిని PM అజయ్ పథకం అని కూడా అంటారు. 2021-22 సంవత్సరంలో వెనుకబడిన వర్గాలకు మహిళలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు 50,000 రూపాయల డబ్బును అందించనుంది. పురుషులతో సమానంగా మహిళలకు ఉపాధి కల్పించాలని, అలాంటి అవకాశాలు దక్కాలనే నేపథ్యంలో ఈ డబ్బులను సబ్సిడీ రూపంలో అందిస్తున్నారని చెప్తున్నారు. మహిళలకు జీవనోపాధి కలిగించడానికి ప్రభుత్వం PM అజయ్ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో 3 లక్షల వరకు డ్వాక్రాలో ఉన్న ST/SC మహిళలకు రుణం ఇస్తున్నారు. అర్హత ఆసక్తి ఉన్నవారు డ్వాక్రాకి సంబంధించి CC లేదా గ్రామంలోని డ్వాక్రా గ్రూప్ లీడర్ను సంప్రదించి ఎలాంటి వడ్డీ లేకుండా ఈ రుణాన్ని దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. దీనిలో 50% వరకు సబ్సిడీ ఉంటుంది. అంటే ₹1,00,000 వరకు రుణం తీసుకుంటే దీనిలో మీకు కేవలం 50,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగతాది సబ్సిడీ రూపంలో కేంద్రం అందిస్తుంది. అయితే మిగిలిన 50,000పై ఎలాంటి వడ్డీ ఉండదు. ఈ పథకంలో గరిష్ట ఆదాయ పరిమితి ఎటువంటి పరిమితి లేదండి. అయితే 2.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్తున్నారు. షెడ్యూల్ కులాలకు చెందిన నైపుణ్యం కలిగిన యువతను ఇప్పుడు క్లస్టర్ గ్రూపులుగా చేర్చి ఉపాధితో అనుసంధానం చేస్తామని చెప్పారు. క్లస్టర్ గ్రూపులను ఏర్పాటు చేయడం ద్వారా షెడ్యూల్ కులాలు లబ్ధిదారులు వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంరక్షక, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు హస్తకళల, చేనేత మరియు వాటిలో ఉపాధిని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారని చెప్తున్నారండి. జిల్లాల్లోని షెడ్యూల్ కులాలకు చెందిన ఆసక్తి గల రుణ దరఖాస్తుదారులకు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ PM అజయ్ యోజన పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ పథకమైన ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన పథకానికి ఎవరైనా ఆసక్తిదారులు దరఖాస్తు చేసుకోవాలంటే PMAJAY అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి ఈ విషయమై ఈ పథకానికి ఆసక్తి ఉన్న మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.